ఓకే. మనం ప్రీవియస్ వీడియోలో 1 మార్క్ అండ్ 2 మార్క్స్ క్వశ్చన్స్ చూసాము. ఇప్పుడు ఈ వీడియోలో మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చి 1 కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ వెల్ షఫిల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ నాన్ ఫేస్ కార్డ్ అండ్ ఏ బ్లాక్ కింగ్ కార్డ్. దీనికి 2 మార్క్స్, దీనికి 2 మార్క్స్. ఓకే, బాగా తెలుగు మీడియం వాళ్ళకి క్వశ్చన్ చూడండి. బాగా కలపబడిన ఒక పేక ముక్కల కట్ట నుంచి యాదృచ్ఛికంగా ఒక పేక ముక్క తీసినా అది కింద కార్డు అగుటకు గల సంభావ్యత ఎంత? 1 ముఖ కార్డు కానిది, 2 నలుపు రంగు గల రాజు అయ్యేదానికి గల సంభావ్యత ఎంత అనేది కనుక్కోమన్నాడు. సో మనకి ఫస్ట్ 52 కార్డ్స్ ఎలా డివైడ్ చేస్తారో తెలిస్తే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. చూడండి, ఆల్రెడీ ఐడియా ఉన్నోళ్ళు డైరెక్ట్ ఆన్సర్ నేను తర్వాత చెప్తాను, చేయొచ్చు, కానీ ఒక ఐడియా కోసం చెప్తా. 52 కార్డ్స్ని ఫస్ట్ 2 పార్ట్స్లో డివైడ్ చేసుకుందాం. రెడ్ కలర్ కార్డ్స్, రెండోది బ్లాక్ కలర్ కార్డ్స్. సో రెడ్ ఎన్ని ఉంటాయి అప్పుడు? 26 కార్డ్స్ ఉంటాయి. సో బ్లాక్ ఎన్ని ఉంటాయి? 26 కార్డ్స్ ఉంటాయి. 26 + 26 వచ్చి 52 కార్డ్స్. రెడ్ కలర్ కార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ కలర్ కార్డ్స్లో 2 టైప్స్ ఉంటాయి. రెడ్లో ఏమేమి ఉంటాయి? హార్ట్ రెడ్ కలర్లో ఉంటుంది, మీకు వచ్చి ఇలా షేప్లో ఉంటుంది హార్ట్. నెక్స్ట్ హార్ట్, నెక్స్ట్ రెడ్ కలర్లో వచ్చి డైమండ్ ఉంటుంది, డైమండ్ ఇది ఈ షేప్లో ఉంటుంది. ఓకే, అప్పుడు ఇవి 26ని 2 పార్ట్స్ అయ్యాయి. అంటే ఇవి 13 కార్డ్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇవి 13 కార్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్లాక్ కార్డ్స్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. జస్ట్ అండర్స్టాండింగ్ కోసం, ఇది ఆన్సర్ రాయాల్సిన అవసరం లేదు, మీరు ఇది అండర్స్టాండింగ్ చేసుకోవడం కోసం. ఓకే, బ్లాక్లో మనకేముంటాయి? స్పేడ్స్ ఉంటాయి, క్లబ్ కార్డ్స్ ఉంటాయి. స్పేడ్ అంటే ఇప్పుడు ఇలా వచ్చి రివర్స్ లవ్ సింబల్ వచ్చి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇవి ఎలా ఉంటాయంటే అప్పుడు ఇవి 13, ఇవి 13, 13 + 13 26, 13 + 13 26. రెడ్ కలర్లో 2 టైప్స్, బ్లాక్ కలర్లో 2 టైప్స్. సో నెక్స్ట్ ఈచ్ కార్డ్లో ఒక ప్రతి 13 ముక్కల్లో ఏస్ నుంచి 10 వరకు నెంబర్లు ఉంటాయి. ఏస్ అంటే ఏ టు 10 అనే నెంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇవి 10 అయిపోయాయి. 1 ఏ అంటే 1 2 3 4 5 6. చూడండి ఇక్కడ రాస్తాను నేను. ఏనే 1 అంటాము. 2 3 4 5 6 7 8 9 10. మొత్తం ఎన్ని అయ్యాయి? 1 2 3 4 5 6 7 8 9 10. 10 అయిపోయాయి. ఇక్కడ 13లో 10 అయిపోతే రిమైనింగ్ 3 ఉంటాయి. ఆ రిమైనింగ్ 3లో ఒకటి కింగ్, దాన్ని కేతో రిప్రజెంట్ చేస్తారు. నెక్స్ట్ జాకీ, జేతో రిప్రజెంట్ చేస్తారు. క్వీన్ క్యూతో రిప్రజెంట్ చేస్తారు. 10 + 3 13. ఈ ప్రతి దాంట్లో ఇవి ఏ నుంచి 10 వరకు ఉంటాయి. నెక్స్ట్ కింగ్ ఒకటి, జాకీ ఒకటి, క్వీన్ ఒకటి. ఈ 3 ఇవి ఒక్కొక్కటి ఉంటాయి. వీటిని ఫేస్ కార్డ్స్ అంటారు, ముఖ కార్డులు అంటారు తెలుగులో. ముఖ కార్డులు. ఓకే, సో ఇప్పుడు మనకి ఇచ్చిన లెక్క ఏంటి? 1 card is drawn from a well shuffled deck of 52 cards. Find the probability of getting non-face card. ఫస్ట్ వచ్చి నాన్ ఫేస్ కార్డ్ అన్నాడు, ముఖ కార్డు కానిది. సో టోటల్ ప్రాబబిలిటీకి ఫార్ములా ఏంటి? ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఈవెంట్స్. సో మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? నాన్ ఫేస్ కార్డ్ అన్నాడు. సో నెక్స్ట్ పేజ్లో నేను రాస్తా. ఓకే, probability for
నాన్ ఫేస్ కార్డ్. తెలుగు మీడియంలో ముఖ కార్డు కాని దాని యొక్క సంభావ్యత. సో మనకు అప్పుడు ఫేవరబుల్ ఈవెంట్స్ ఏమవుతాయి, ఫేస్ కార్డు కానివి ఎన్ని ఉన్నాయో చూడాలి. సో మనకి ఎన్ని ఫేస్ కార్డులు ఇక్కడ ఉన్నాయి మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్ని ఫేస్ కార్డులు వస్తాయి, ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి, ఇక్కడ 3 ఉంటాయి. సో 3 + 3 + 3 + 3 3 + 3 6, 6 + 6 12 కార్డులు ఉంటాయి. సో రిమైనింగ్ 40 అనేవి ముఖ కార్డులు కానివే. సో we know that there are 3 face cards in each section. So total number of face cards is equal to 3 into ఎన్ని సెక్షన్స్ ఉంటాయి 4, that is 12. So therefore total number of non-face cards is equal to total cards minus face cards. టోటల్ కార్డ్స్ ఎన్ని 52, ఫేస్ కార్డ్స్ ఎన్ని 12, 52 - 12 ఎంత 40. సో ప్రాబబిలిటీ తెలుగులో కింద చెప్తాను, కంగారు పడకండి. ప్రాబబిలిటీ ఆఫ్ నాన్ ఫేస్ కార్డ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ ఫేస్ కార్డ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ cards. That is equal to number of face cards ఎన్ని వచ్చాయి 40, నెంబర్ ఆఫ్ నాన్ ఫేస్ కార్డ్స్ 40 వచ్చాయి, బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని, మొత్తం ఎన్ని కార్డ్స్ ఉన్నాయి మనకి 52. 4 10 సార్, 4 13 సార్. సో 10/13 వచ్చి మన ఆన్సర్. ఓకే, ఇదే క్వశ్చన్కి ఇది ఫస్ట్ క్వశ్చన్, ఇలా రాస్తే సరిపోతుంది ఆన్సర్. సో దీనికి తెలుగులో ఆన్సర్ చెప్పాలి కదా. సో ముఖ కార్డులు మొత్తం 3 × 4 ఈజ్ ఈక్వల్ టు 12. ఎందుకంటే హార్ట్లో చూడండి, ఇందులో 3 ముఖ కార్డులు వచ్చాయి, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి, ఇందులో 3 ఉంటాయి. 3 + 3 + 3 + 3 మొత్తం ఎన్ని అవుతాయి 3 × 4, 3 × 4 12. సో 12. సో ముఖ కార్డులు కాని కార్డులు ఈజ్ ఈక్వల్ టు మొత్తం కార్డులు మైనస్ ముఖ కార్డులు. ఈ లెక్కను ఇంకో విధంగా కూడా చేయొచ్చు, అది ఎలా చేయాలో లాస్ట్లో చెప్తా. మొత్తం కార్డులు 52 - 12 ఈజ్ ఈక్వల్ టు 40. సో ముఖ కార్డులు కాని కార్డుల సంభావ్యత. ఫస్ట్ సంభావ్యత ఫార్ములా రాసుకున్నాను, అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. సో ఇక్కడ రాశాను చూడండి, ఫేవరబుల్ ఈవెంట్స్ బై టోటల్ ఈవెంట్స్. తెలుగు మీడియంలో అనుకూల పర్యవసానాలు బై మొత్తం పర్యవసానాలు. ప్రాబబిలిటీ ఫార్ములా సంభావ్యత. చూస్తే ఇప్పుడు మనకి ముఖ కార్డులు కాని సంభావ్యత, ముఖ కార్డులు చూడండి కాని కార్డుల సంఖ్య
బై మొత్తం కార్డుల సంఖ్య. ముక్క కార్డులు కానివి ఎన్ని వచ్చాయి? 12. మొత్తం కార్డులు ఎన్ని వచ్చాయి? ఇవి ముక్క కార్డులు కానివి ఎన్ని వచ్చాయి? 40. మొత్తం కార్డులు ఎన్ని? 52. 4 10s are 4 13s are 10/13 is అవర్ ఆన్సర్. ఓకే, మన ఆన్సర్ వచ్చి 10/13. దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు అన్నా కదా. ఎలా అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సెకండ్ మెథడ్ ఇది. నాన్ ఫేస్ కార్డ్ is equal to 1 minus probability of face card. సో 1 minus probability of face card కి టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? టోటల్ ఫేస్ కార్డ్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ బై టోటల్ కార్డ్స్. సో 1 minus టోటల్ ఫేస్ కార్డ్స్ ఎన్ని? 3 + 3 + 3 + 12/52. సో 1 minus 4 3s are 4 13s are 13 1s are 13 minus 3 10/13. సో సేమ్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ కూడా మనకి 10/13 వస్తుంది. ఇది తెలుగులో చేయాలంటే 1 minus ముఖ కార్డుల సంభావ్యత దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus ముఖ కార్డుల సంఖ్య బై మొత్తం కార్డుల సంఖ్య. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 minus ముఖ కార్డులు ఎన్ని ఉన్నాయి? 12/52. సేమ్ 4 3s are 4 13s are 13 minus 3 10/13. ఇది ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్. సెకండ్ క్వశ్చన్ వచ్చి ఏమన్నాడు? బ్లాక్ కింగ్ కార్డ్ అన్నాడు. చూడండి, we need probability for black king card. Probability of black king card is equal to number of black king cards by total number of cards. సో బ్లాక్ కింగ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి మనకి? సో ఇది చూడండి, బ్లాక్లో మనకి ఇక్కడో కింగ్ ఉంటుంది, ఇక్కడో కింగ్ ఉంటుంది. సో ఒక్కొక్కటే కింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడో కింగ్ అంటే మొత్తం ఎన్ని ఉంటాయి? 2 ఉంటాయి. ఇక్కడ ఒక రాజు కార్డు, ఇక్కడ ఒక రాజు కార్డు ఉంటాయి కాబట్టి 2 కార్డులు ఉంటాయి. సో సింపుల్. నెంబర్ ఆఫ్ బ్లాక్ కింగ్ కార్డ్స్ ఎన్ని? కింద రాసుకోండి కావాలంటే, నీట్గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ బ్లాక్ కింగ్ కార్డ్స్ ఈజ్ ఈక్వల్ టు 2. సో ఫార్ములా probability black king card is equal to 2 by total number of cards అంటే 52. 2 1s are 226 are. అదే తెలుగు మీడియం వాళ్ళకి వచ్చి నలుపు రంగు గల రాజు. ఓకే, అంతే కదా. సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు
50 మొత్తం కార్డుల సంఖ్య. నలుపు రంగు కార్డులు ఎన్ని ఉంటాయి? కింగ్ 2 ఉంటాయి. మొత్తం కార్డులు 52. 2 1ల 2 26. ఇది అయిపోయింది. ఇది 4 మార్క్స్ క్వశ్చన్.